కైలాస పర్వతం మానస సరోవరం జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల్సిన ఆధ్యాత్మిక ప్రదేశాలు. హిందువులు, బౌద్ధులు, జైనులు మతస్థులకు పరమ పవిత్రమైన ప్రాంతాలు. సాక్షాత్తు పరమేశ్వరుడికి నివాసంగా భావించే కైలాస పర్వతాన్ని మోక్షానికి మార్గంగా చెప్పుకునే మానస సరోవరాన్ని స్వయంగా వీక్షిస్తే జన్మ ధన్యమవుతుందని కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం ఈ యాత్ర కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అలాంటి వారికి గత 5 ఏళ్లుగా నిరాశ ఎదురైంది. అనివార్య కారణాల వల్ల కైలాస మానస సరోవర యాత్ర నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఈసారి శుభవార్త చెప్పింది. 2025 జూన్ నుండి ఆగస్టు వరకు యాత్రను తిరిగి చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కైలాస మానస సరోవర యాత్ర విశేషాలపై ప్రత్యేక కథనం మీకోసం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయన అనుమతి దొరకనిదే ఏ పని జరగదు. ఇది జగమెరిగిన సత్యం. కైలాస మానస సరోవర యాత్ర కూడా ఈ కోవకే చెందుతుంది. ఎందుకంటే దీంట్లో పాల్గొనే అదృష్టం అందరికీ దక్కదు. మానవ ప్రయత్నంతో పాటు ముక్కంటి ఆశీస్సులుంటేనే సాధ్యమవుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ యాత్ర చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నది. ఇక్కడికి వెళ్లే వాళ్ళు ట్రెక్కింగ్ చేయాలి. అందుకు వయసుతో పాటు ఆరోగ్యం సహకరించాలి. ప్రతికూల వాతావరణంలో ప్రయాణం సాగించాలి. ఇన్ని అవరోధాలను దాటగలిగితేనే ఆ బోలా శంకరుడు కొలువుదీరిన పర్వతాన్ని మానస సరోవరాన్ని దర్శించుకోగలుగుతారు. కైలాస పర్వతం, మానస సరోవరం ప్రాంతాలు టిబెట్లో ఉన్నాయి. అలాగే భౌగోళిక పరంగా చైనాకు సంబంధించిన అంశం కాబట్టి యాత్రకు ఆ దేశం అనుమతి కావాలి. అంతేకాదు వీసాలు కూడా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఆగిపోయిన యాత్రను పునరుద్ధరించేందుకు భారత్, చైనా విదేశాంగ శాఖలు చర్చలు జరిపాయి. అవి సత్ఫలితాలివ్వడంతో యాత్రికులకు తిరిగి అనుమతి లభించినట్టయింది. దీంతో ఈసారి దాదాపు 5,500 మంది కైలాస మానస సరోవర యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 3,898 మంది పురుషులు, 1,486 మంది స్త్రీలు ఉన్నారు. భారతీయ పాస్పోర్ట్ కలిగి 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉన్న వారికి మే 13వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. వచ్చిన దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా తీసి 720 మందిని ఎంపిక చేశారు. వారితో పాటు 30 మంది అధికారులు యాత్రలో భాగస్వాములవుతారు. అంటే మొత్తం 750 మందికి ఈసారి అవకాశం దక్కింది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్, సిక్కింలోని నాథూలా పాస్ మార్గాల ద్వారా కైలాస మానస సరోవర యాత్ర కొనసాగుతుంది. దీంట్లో పాల్గొనే వారిని 50 మందికి ఒక గ్రూప్ గా నిర్ణయిస్తారు. అలా లిపులేఖ్ నుంచి 5, నాథూలా పాస్ ద్వారా 10 బ్యాచ్లను పంపుతారు. ఉత్తరాఖండ్ రూట్లో అయితే ట్రెక్కింగ్ ఎక్కువగా ఉంటుంది. సిక్కింను ఎంచుకుంటే అది అంతగా ఉండదు. అందుకే కాస్త వయసు ఎక్కువ ఉన్న వారికి ఈ మార్గాన్ని సూచిస్తారు. అలాగే యాత్రలో పాల్గొనే వాళ్ళంతా ముందుగా ఢిల్లీలో మెడికల్ టెస్టులు, ఇతర పరీక్షలు చేయించుకోవాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. మొత్తంగా చూస్తే దాదాపు 25 రోజుల పాటు సాగే కైలాస మానస సరోవర యాత్రకు 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు దాకా ఖర్చు అవుతుంది. కైలాస పర్వతంతో పాటు మానస సరోవరానికి చేరుకునేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలను విదేశాంగ శాఖ అందుబాటులో ఉంచుతుంది. అలాగే ప్రైవేట్ ఆపరేటర్లు కూడా వీటిని కల్పిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా అధికారిక యాత్రనే చాలా మంది ఇష్టపడతారు. ఇది ఈసారి జూన్ 3వ వారంలో మొదలై ఆగస్టు 25వ తేదీన ముగిసే అవకాశం ఉంది. దీంతో లక్కీ డ్రాలో ఎంపికైన వాళ్ళు యాత్రకు సిద్ధమవుతున్నారు. వారి ఆకాంక్ష నెరవేరాలని, యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిసమాప్తం కావాలని, ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. చూశారు కదా, ఇవి కైలాస మానస సరోవర యాత్ర విశేషాలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను తప్పకుండా వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.